సామెతల గ్రంథం తిరిగి 29-30 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యవనస్తుల బలం వారికి అలంకారం, తలనెరుపు వృద్ధులకు సౌందర్యం, గాయములు చేయు దెబ్బలు అంతరంగములు చొచ్చి చెడుతనము తొలగించు. యవనస్తుల బలమును గురించి మనం మాట్లాడుకున్నాం. యవనస్తుల బలమునకు మరి ముఖ్యమైనటువంటి కారణం లేక ముఖ్యమైన ఔషధం దేవుని వాక్యమే అన్నాం. దేవుని వాక్యములో చాలా అద్భుతమైన విటమిన్స్తో కూడినటువంటి పోషక పదార్థాలతో కూడినటువంటి అద్భుతమైనటువంటి మరి ఆహారం, జీవాహారం దేవుని వాక్యం. ఆ ఆహారము మనలో నివసించినప్పుడు బలం పొందుతాం. ఆ బలముతో శత్రువుని ఓడించాలి. ప్రభువు కూడా శత్రువుని జయించాడు. మరి వారిని జయించుట మన కర్తవ్యమై ఉండాలి, మన మరి పని అయి ఉండాలి అన్నటువంటి మాటను మనం మాట్లాడుకుంటూ మరి మనము జయించవలసినటువంటి దుష్టుడు ఎంత భయంకరుడు, వాని బలాబలాలు ఎటువంటివి అని కూడా